చిక్కుముళ్ళు చిక్కుముళ్ళే ఉన్నాయండి. ఇంకా అసలు ముళ్ళే లేవు అసలు ఇంకా. మొత్తం క్లియర్. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. సుగాలి ప్రీతి కేసులో ఎవరు మాత్రం ఏం చేస్తాము, అక్కడ అంతా కూడా ఏమి సాక్ష్యాలు లేకుండా చెరిపేశారు, ఎవరు ఏం చేయలేమని చెప్పేశారు. సిబిఐకి ఇచ్చినా అంతే, ఇంకెవరికి ఇచ్చినా అంతే అని కూడా తేల్చేశారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అసలు మేమేం చేయలేము, ఇలాగా గనక చెరిపేస్తే, సాక్ష్యాలు గనక చెరిపేస్తే మేమేం చేయలేమన్న పరిస్థితుల నుంచి ఇప్పుడు అసలు శవమే లేదు, కనీసం బూడిద కూడా లేదు. ఏ ఏ సిట్ అయినా ఏం చేస్తుంది? చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే చట్టాన్ని ఇక్కడ పూర్తిగా భక్షించేశారు. అన్ని లూప్ హోల్స్ వాళ్ళకి తెలుసు, చట్టంలో ఉన్న ప్రతి ఒక్క లూప్ హోల్ వాళ్ళకి తెలుసు. ఆ ప్రతి ఒక్క లూప్ హోల్ ని వాళ్ళు వాడేసుకున్నారు, పూర్తి స్థాయిలో వాడుకున్నారు. కొంచెం కూడా కాదు, పూర్తి స్థాయిలో 100% వాడేశారు. గతంలో ఏదో లాకప్ డెత్ అంటే కనీసం శవం అన్నా ఉండేది, దాని మీద ఏదో పంచనామా అని, ఏదో దెబ్బలు ఉన్నాయా లేవా, గోల్డ్ పీకారా, లేదంటే ఎక్కడ కొట్టారా, ఏదో చేసి ఏదో చేశారు అని చెప్పేవాళ్ళు. సరే, దాని మీద ఏదో కొంత చర్చ జరిగేది. దాని మీద కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఎందుకు చేశారా అంటే సరే ఏదో చెప్పేవాళ్ళు. ఎవరికి అందులో కొన్ని కొట్టేసేవాళ్ళు. అసలు శిక్షలు పడిన కేసులే చాలా తక్కువ. అలాంటిది శవమే లేకుండా, కనీసం బూడిద కూడా లేకుండా చేసేసిన తర్వాత ఈ రోజు ఎన్ని సీట్లు వేస్తే ఏం ప్రయోజనం, సిబిఐకి ఇస్తే ఏం ప్రయోజనం, లేదంటే ఇంకోళ్ళకి ఇస్తే ఏం ప్రయోజనం? సుప్రీం కోర్టుకి వెళ్ళినా సరే అసలు ఈ కేసు నిలబడద్దండి, నిలబడుతుందా? కొంచెం చట్టం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పొచ్చు కదా, ఇది ఎలా నిలబడుతుంది, ఎలా నిలబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఒక ప్రహసనం నడుస్తోంది. ఎక్స్పీరియన్స్డ్ క్రిమినల్స్ లాగా తయారయ్యారు వీళ్ళందరూ కూడా. పోలీసులు ఎక్స్పీరియన్స్డ్ క్రిమినల్స్ లాగా తయారైపోతే ఇక దానికి ఏం చేస్తారు? ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటే అక్కడ ఏదో ఎవరో ఎస్ఐ చూశాడు శవాన్ని అన్నాడు. ఆ చూస్తే ఏంటి ఇప్పుడు? అది పేరు శవమేది. ఇప్పుడు అదేదో వీళ్ళకన్నా ఈ సిట్ కన్నా కూడా జడ శ్రావణ్ కుమార్ ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆయనే ఎక్కువ విషయాలు చెప్తున్నాడు. సిగ్గుపడాలా అసలు సిట్ అనేది? సిట్టు చెప్పని విషయాలు, అనేకమైన విషయాలని జడ శ్రావణ్ కుమార్ అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. ఆయన ఎవరో ఇంకొక లాయర్ అంటే రాజమండ్రిలో అక్కడ ఆయన ఆయన కొన్ని చెప్పేస్తున్నాడు. ఇదేదో ఎంపీకి, ఏదో ఎవరో ఎంపీకి సంబంధించిన ఏదో సుపారీ విషయం అని చెప్పేస్తున్నారు. పోలీసుల కన్నా ఎక్కువ బయట వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పేస్తున్నారు. అన్ని విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇంకా మేము మాట్లాడాల్సి ఉంది. సిఐ నాగరాజుతో అంటారు. సిఐ నాగరాజుతో 24 గంటలు మాట్లాడారు. వీళ్ళందరూ ఉన్నాళ్ళందరూ కూడా సిఐ నాగరాజు కన్నా కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు. వీళ్ళు అడిగిన ఏ క్వశ్చన్ కి ఆయన సమాధానం చెప్పలేదని చెప్పి బయటకు వచ్చింది కదా. వీళ్ళు మళ్ళీ 12 రోజుల్లో ఎంతో అడుగుతున్నారు. 12 కాకపోతే 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు ఏదో ఇస్తారు. ఇస్తే ఏం చెప్తాడు? నాకు గుర్తులేదండి, మర్చిపోయానండి, నాకు తెలియదండి, లేదంటే మౌనంగా ఉండటం. వాళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు? వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఆ సాయి కృష్ణ కొట్టినట్టు సిఐ నాగరాజుని కొట్టలేరు. అట్లాంటి థర్డ్ డిగ్రీలు ఏమి ఉపయోగించలేరు. అలాంటివి ఎంక్వైరీ ఏం జరగదు కదా. క్వశ్చన్ అడగడం, ఆయన ఏం సమాధానం చెప్తే దాన్ని వీళ్ళు రాసుకోవడం. మహా అయితే కెమెరా ఉంటుంది, కెమెరాలో రికార్డ్ చేస్తాడు ఆయన ఏం చెప్పాడు, లేదంటే ఏం చెప్పలేదు. చివరికి ఏం చెప్తారు? కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈయన మాకు సహకరించలేదండి అని చెప్తాడు. ఈ లాయర్ ఏం చెప్తాడు? సిఐ నాగరాజు లాయర్ ఏం చెప్తాడు? చూపించమనండి, ఏంది మేము అసలు చేయనే లేదు, మాకు సంబంధమే లేదు. అసలు శవమే చూపించమనండి ముందు. శవమేది, లేదంటే ఈ బూడిదేది, అసలు ఏది లేకుండా వీళ్ళందరూ కూడా సిట్టు ఒక కట్టుగా తల్లి మా మీద చెప్పింది అంటారు. ఏంటి దానికి ప్రూఫ్? కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే, అది న్యాయ వ్యవస్థలో అయినా సరే, లేదంటే పోలీస్ వ్యవస్థలో అయినా సరే, చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే భక్షించే కార్యక్రమం చేస్తే ఇంకా దానికి ప్రజలు ఏం చేయలేరు. ఇంకా మనం పెట్టుకున్న వ్యవస్థలే మనని మోసం చేస్తాయి. మన వేలుతోటే మన కళ్ళు పొడి చేస్తున్నారు వీళ్ళు. అందువల్ల దీని మీద మనం ఎన్నాళ్ళు మాట్లాడుకున్నా కూడా అది అలా జరిగిందంట, ఇలా జరిగిందంట అని మాట్లాడుకోవడం తప్ప దీనికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశమే లేదు. నేను మొన్ననే మీతో మొన్న ఒక 4 రోజుల క్రితం మీకు చెప్పే చివరికి ప్రెట్టి కేసు అవుతుంది. ఏం ప్రెట్టి కేసు? అసలు అక్కడ ఎలాగ పోయిందయ్యా నీకు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎలా పోయిందా అంటే ఏదో పాడైందండి టెక్నికల్, లేదంటే మా వాళ్ళు సరిగ్గా చూడలేదండి, పట్టించుకోలేదండి, లేదంటే దానికి ఒక చిన్న ప్రెట్టి కేసు. అసలు శవమే లేదన్నప్పుడు ఇంకా దాని మీద కేసు ఏంటి? ఎటుపోయాడో తెలియదండి, ఏమో తెలియదండి, మా దగ్గర నుంచి మేము వదిలేసామండి అంటారు. ఆ తర్వాత ఏమైంది తెలియదండి మాకు అంటారు. అసలు ఇన్ని మాట్లాడుతున్నారు కానీ ఎంతసేపు నాగరాజు గురించి, లేదంటే సాయి కృష్ణ గురించి మాట్లాడతారు కానీ అసలు దాంట్లో టాస్క్ ఫోర్స్ గురించి మాట్లాడరండి అసలు ఎవరును.
టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎలా అయ్యా చేశారు? సిపి గారు పర్మిషన్ ఇస్తే చేశారా, పర్మిషన్ ఇవ్వకుండా చేశారా, ఎలా తీసుకొచ్చారు? వాళ్ళ పాత్ర ఏంటనేది అసలు అక్కడ డిస్కషన్ జరగదేంటి? అంటే ఏం జరుగుతుంది? సిఐ నాగరాజుతో దీన్ని ఆపేస్తున్నారు. అంటే కానిస్టేబుల్ సిఐ నాగరాజు దగ్గర దీన్ని ఆపేస్తారు. ఇద్దరు కానిస్టేబుల్, ఇంకొక అతను ఎవరు సహకరించాడు. అయితే ఏంటి? ఏది ప్రూవ్ చేయండి మీరు. శవమే లేదు, బూడిదే లేదు, ఏదీ లేదు, సహకరించాడంటారు. వాళ్ళు ఎస్. సహకరించాడంటారు, ఇంకోళ్ళు ఎవరో శవాన్ని మోసుకెళ్ళాడంటారు. ఏదయ్యా అసలు శవం ఏది? కాబట్టి ఇవేవి ప్రూవ్ అవ్వవు. కానిస్టేబుల్ అయినా ప్రూవ్ అవ్వదు, వాళ్ళ రైట్, ఫ్రెండ్ రైట్. అయినా ప్రూవ్ అవ్వదు, ఇంకోళ్ళు ఎవరైనా ప్రూవ్ అవ్వదు. కాబట్టి ఏంటంటే టాస్క్ ఫోర్స్ విషయం ఎందుకు మాట్లాడట్లేదు, సిపి గారి విషయం ఎందుకు మాట్లాడట్లేదు, వీటన్నిటి గురించి మాట్లాడకపోవడం వెనకాల ఎవరున్నారు? దీనికి జరగెళ్తే ఇంకొంచెం ఇది పెద్దదవుతుంది తప్ప ఎంతసేపు సిఐ నాగరాజు దగ్గర కానిస్టేబుల్ దగ్గర ఉంటే ఇలా మనం ఏదో బావిలో కప్పల్లాగా మనం ఉన్న పరిస్థితి అవుతుంది. సో ఏమంటారు రామ్మోహన్ నాయుడు గారు? ఇది అక్కడి వరకే పరిమితం చేసేద్దామని ఆ కానిస్టేబుళ్ళు. ఇప్పుడు నాగరాజ్ అంటే సిఐ, మంచి ఆ, దాన్ని ఏమంటారు, మాస్టర్ మైండ్ అని అంటున్నారు. అతనంటే రౌడీలకు హడలు అంటున్నారు. కాబట్టి అతనికి చాలా తెలివితేటలు ఉంటాయి. సరే, కానిస్టేబుల్ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు, కానీ చిన్నవాళ్ళు వాళ్ళు. మరి ఇతను సహకరించి ఉంటే ఉండుండొచ్చు, ఖచ్చితంగా సహకారం ఉంటుంది. మరి టాస్క్ ఫోర్స్, నేనైతే నాకు కొంత ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు సిఐ నాగరాజుకి అక్కడ అప్పచెప్పినట్టుగా రికార్డ్ చేశారట. సో అందు గురించి అక్కడ టాస్క్ ఫోర్స్ని ఆపేసినట్టున్నారు. వాళ్ళ పాత్ర అక్కడికి ఆగిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు అని నేను విన్నది. సో సిఐ నాగరాజుకి అప్పచెప్పిన తర్వాత నుంచి ఏం జరిగిందనే దాని మీద ఇప్పుడు. ఇకపోతే తమిళనాడులో రీసెంట్గా ఇలాగే లాకప్ డెత్ విషయంలో 10 మందికి పైగా పోలీస్ వాళ్ళకి మరణశిక్ష విధించింది కోర్టు. అక్కడ ఇలాగే క్లూలెస్గా ఉంటే ఒకే ఒక్క కానిస్టేబుల్ ఎవరో మొత్తానికి అధికారి, పోలీస్ అధికారిని, లేడీ అనుకుంటా, ఆవిడ కీలక పాత్ర పోషించింది. ఆవిడ ఇచ్చింది దాన్ని ఏమంటారు, సాక్ష్యం. మరి అటువంటి పరిస్థితే ఇక్కడ కూడా ఉంటే తప్ప శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇది ఒక కొలుక్కొచ్చే అవకాశం కనపడటం లేదు. మరి ఆ తమిళనాడులో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా అంత పారదర్శకంగా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రామానాయుడు గారు మ్యూట్లో ఉంది, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి.